శేషాద్రిపై శ్రీహరి పానుపు ఒరిగిన ఒక ప్రక్క ఒరుగుగాక వేదాలు వల్లించు విష్ణు చక్రముఖంబులు 4 ముఖంబులు వేదాలు వల్లించు విష్ణు కర్మయందు 4 ముఖంబులగునుగాక పరమేశ్వరుని దివ్య తాండవమునందు పలికిన అపశృతులు పలుకుగాక చదువుల గీర్వాణి మృదుక్షరం శతవీణ పలికిన అపశృతులు పలుకుగాక సకల లోకములందు ధర్మశాస్త్రములు అమలు చేయు ప్రాణంబులు గనిపోయిన వేళ తప్పక వచ్చి వెలికి తీసి మోసుకొని పోవుచుండ అబలో ఏమిది ఈ మోలిని మొరలక వచ్చినది ఏమీ మీ ప్రాతివ్రత్యము సోవిత్రి కాలు మోపిన చాలు కొస్సని అరికాలు కోసుకపోయటి కూసురాలు ఒలికిడైనను చాలు అదరి పుస్సున లేచి పొడగెత్తిపై పడు పాపిరేడు ఒలికిడైనను చాలు వడలు జూనలోగి నరములు బిగించు నలుగరేడు కోలి సోకిన చాలు పొడమి సైతము పొంగి నరములు గిగించిన నలుగరీడు పులులు సింహాలు సొరభాలు పోవ కటిక చీకటి కనరాదు కాలిదోవా మొరలి పొమ్మిక నీకేటి మగని ఆశ ఓ వేళ మొరల వేళ పోబేల పొమ్మికను నా ఎంట రావలదు రాతగదు ఓబేల పొమ్మికను చీమలు దూరని చిట్టడవులలో కాకులు దూరని కారడవులలో చీమలు దూరని చిట్టడవులలో కాకులు దూరని కారడవులలో లభోది భోమని అఘోరించిన వదలను పొమ్ము కదలను మెదలు పో 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 పోబేల పొమ్మికను పోవచున్నావా హౌరా యమధర్మరాజా పోవచున్నావా సుంతయని కరుణలేక సుంతయని కరుణలేక కాంతుని ప్రాణములనగొని పోవచున్నావా హౌరా యమధర్మరాజా పోవచున్నావా. ఏమిది ఎంత చెప్పినా కానీ మొరలకు వెళుతున్నది. సౌమిత్రి
చెప్పిన ఎనువవు చెముడో గిముడో పట్టిన పంతము ఇడువవుగా చెప్పిన ఎనువవు చెముడో గిముడో పట్టిన పంతము ఇడువవుగా ఎవడనుకుంటివి ఏమనుకుంటివి ఎవడనుకుంటివి ఏమనుకుంటిని ఎముండను కాలధరుండను పాశధరుండను పోబేల పొమ్మికను నా వెంట రావలదు రా తగదు పో పో పో. ఎంత మైమర్చను మొరలకు వచ్చుతున్నది. ఈమెకు మరి ఒక వరమును శంకించి ఆలించి లాలించి బుజ్జగించి మరీ ఎళ్ళగొట్టించదా. సౌవిత్రి ప్రభు అఫులవన్న ఆధరంబున మరి యొక్క వరంబున సంగ నిశ్చయించితిని. ఇట్టి ఎన్ని వరముల సంగి నన్ను మా ప్రాచ్యమునకు భంగం అవ్వటది కదా. అఫులవన్న ఆధర్మమున మరి యొక్క వరంబున సంగ నిశ్చయించితిని. అదీను నీ ప్రతి ప్రాణంబు దక్క కోరుకొనవచ్చున ప్రభు. కోరుకోము ప్రభు. చెప్పు. సంతానము చూసి సంతసించు భాగ్యము ప్రసాదించము తండ్రి. ప్రసాదించి తిని పొమ్ము. ఇంకెక్కడికి పొమ్ము. ఏమిది మో యమధర్మ వరమ్మనకు భంగము వాటిల్లలేదు కదా. సౌవిత్రి పొమ్ము. ఇంకా మీరు అడుగు ముందుకు వేయలే ప్రభు. అమరులెటులైన సంతానముందవచ్చు మనోజ జన్మంబున మగడులేక పుత్ర సంతానమే రీతి పొందగలదు తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. ఇరుకుర పొడవించి. ఓహో సౌవిత్రి, నీ ప్రతి ప్రాజెక్టము కొరకు నీవు చేసిన ఈ ధైర్య సాహసములకు మెచ్చి తిని నీ పతిన సంగతిని తోకొని పొమ్ము. సెలవు మహాప్రభు.